వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు 2 రోజుల క్రితం విడుదలైంది. జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా. సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు ఈ సినిమాకే ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతున్నటువంటి మాట. మొదటి రోజు కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. ఇప్పటి వరకు కూడా చిరంజీవి కెరీర్ మొత్తం మీద ఓపెనింగ్స్ పరంగా అంటే ఓపెనింగ్ డే పరంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా సైరా నరసింహారెడ్డి నిలిచింది. అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నప్పుడు ఇప్పుడు దాని తర్వాతి స్థానంలో మనశంకర వరప్రసాద్ గారు మొదటి రోజు కలెక్షన్స్ ఆ స్థాయిలో వచ్చాయి. అంటే రెండవ అతిపెద్ద ఓపెనింగ్ సాధించినటువంటి చిరంజీవి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి 2 రోజుల్లో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కలెక్షన్లు, ఆ షేర్ వాల్యూ ఎంత, ప్రీ బిజినెస్ వాల్యూలో ఇప్పటి వరకు ఎంత రికవరీ అయింది, ఇంకా రావాల్సింది ఎంత అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి షేర్ విలువలు మన దగ్గర ఉన్నాయి. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే, అవి అధికారికంగా ధృవీకరించినటువంటి లెక్కలైతే కావు. మన సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఆ లెక్కలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు 2 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఇది అంచనా మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ ఎలా ఉంది, షేర్ వాల్యూ చెప్తా ఉన్నాను. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకి వచ్చింది 4,90,00,000 రూపాయలు వచ్చాయి. మొదటి రోజు 27.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. రెండో రోజు 12,40,00,000 రూపాయలు వచ్చింది. అంటే టోటల్ గా 2 రోజుల ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ సినిమాకి వచ్చినటువంటి షేర్ వాల్యూ 44,80,00,000 రూపాయలు. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే అంటే రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని చెప్పేసి అనుకుంటే ఆంధ్ర ఏరియా, నెల్లూరు నుంచి విజయనగరం దాకా ఉన్నటువంటి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర కలిసినటువంటి ఏరియాలో ఆంధ్రాలో 24,26,00,000 రూపాయల షేర్ వచ్చింది. తెలంగాణలో 14,03,00,000 రూపాయల షేర్ వచ్చింది. రాయలసీమలో 6,51,00,000 రూపాయల షేర్ వచ్చింది. మీరు ఒకటి గమనించవచ్చు, తెలంగాణ రాయలసీమ మొత్తం కలుపుకుంటే 20.5 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. కానీ రెండింటిని కలిపిన అంతకంటే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి షేర్ వాల్యూ ఎక్కువ రావటం ఇక్కడ గమనార్హం. ఇక్కడ ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా, మిగతా సౌత్ ఇండియాలో కానివ్వండి, నార్త్ ఇండియాలో కానీ మొత్తం కలుపుకుంటే 3,90,00,000 రూపాయల షేర్ వచ్చింది 2 రోజుల్లో. ఇక ఓవర్సీస్ లో అయితే 12,75,00,000 రూపాయలు షేర్ వచ్చింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది మొదటి రోజు $1.5 మిలియన్ క్రాస్ చేసి చిరంజీవి సినిమాల్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించినటువంటి ఓవర్సీస్ వరకు సాధించినటువంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు నిలిచిందని చెప్పేసి, అందువల్లే ఓవర్సీస్ లో చాలా ఎక్కువగా మనకి కేవలం 2 రోజుల్లోనే 12,75,00,000 రూపాయల షేర్ కనిపిస్తోంది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు టోటల్ గా వచ్చినటువంటి షేర్ వాల్యూ 61,45,00,000 రూపాయలు. అదే గ్రాస్ లో చూసుకుంటే 100 కోట్ల గ్రాసు దాటింది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. 2 రోజుల్లో 100,40,00,000 రూపాయలు వచ్చింది గ్రాస్ వాల్యూ చూసుకుంటే. దీని ప్రీ బిజినెస్ వాల్యూ ట్రేడ్ నిపుణులు అంచనా కట్టింది 120 కోట్లు అని చెప్పేసి. ఇప్పటి వరకు చూసుకుంటే 120 కోట్లు వచ్చింది కేవలం 2 రోజుల్లోనే 61.45 కోట్లు. అంటే రికవరీ 51.21%. 2 రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్ రావటంతో ఇప్పుడు యాక్చువల్ గా సంక్రాంతి సీజన్ కి సంబంధించినటువంటి అసలైనటువంటి కలెక్షన్ ఈ రోజు నుంచి మొదలైంది మళ్ళీ. అంటే 14, 15, 16 అనేది మనశంకర వరప్రసాద్ గారు ఆ కలెక్షన్ లో చాలా ప్రముఖమైనటువంటి పాత్రని, ప్రముఖమైనటువంటి భాగస్వామ్యాన్ని రాబట్టబోతున్నాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ రోజు ఫుట్ ఫాల్స్ చాలా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, ప్రత్యేకించి ఆంధ్రాలో చాలా హెవీగా ఉన్నాయి. ఎక్కువ హౌస్ఫుల్స్, అలాగే ఫాస్ట్ ఫిల్లింగ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానివ్వండి, కాకినాడ, తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా మేజర్గా ఫాస్ట్ ఫిల్లింగ్స్ లేదంటే హౌస్ఫుల్స్ కనిపిస్తున్నటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మనశంకర వరప్రసాద్ గారు 2 రోజుల్లో 51% కంటే ఎక్కువగా రాబట్టడంతో ఈ 3 రోజుల్లో ఏదైతే ఈ సంక్రాంతి పండుగ దినాల్లో మిగతా 50% కూడా రాబట్టేంత కెపాసిటీ ఉంది ఈ సినిమాకి, ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి
ట్రేడ్ నిపుణులు ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉన్నారు. సో ఒకవేళ అదే గనక నిజమైతే మొత్తానికి కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి అతి సమీపంగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. సో మెగాస్టార్ మానియా, మెగాస్టార్ ర్యాంపేజ్ అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, అటు ఓవర్సీస్ లో కానివ్వండి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వేరాజ్ మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే అంత ఆ ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు. తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మిగతా కర్ణాటక సంభవం అక్కడ తెలుగు వర్షన్ ఆదరణ లభిస్తుండడం వల్ల అక్కడ కొంచెం ఎక్కువగా అనేది కనిపిస్తుంది. సో ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకి నార్త్ అమెరికాలో కాకుండా ఈవెన్ ఇంగ్లాండ్ లో కూడా, యూకేలో కూడా చిరంజీవి సినిమాల్లో అన్నిట్లోకి హయ్యెస్ట్ గ్రాసర్ గా అక్కడ నిలిచింది అని చెప్పేసి రిపోర్ట్లు మనకి వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనశంకర వరప్రసాద్ గారు అన్ని తరగతుల ప్రేక్షకుల్ని, అన్ని వయసుల ప్రేక్షకుల్ని వాళ్ళ మనసులను దోచుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుబి మోగిస్తున్నాడు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. కాకపోతే మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు మనకి ఇక్కడ చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడే మనం చూడొచ్చు 27.5 కోట్ల నుంచి 12.4 కోట్లు అనేది కనిపిస్తూ ఉంది. అంటే మోర్ దాన్ 50% కంటే ఎక్కువగా ఆ డౌన్ అనేది, ఆ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంది రెండో రోజు. ఇది ఎందువల్ల వచ్చిందంటే మొదటి రోజు కాబట్టి అంతా కూడా ఆ సినిమా కోసం అభిమానులందరూ కూడా వెళ్తాం వల్ల ఆ మొదటి రోజు కలెక్షన్ వచ్చింది సోమవారం అయినప్పటికీ కూడా. కానీ మంగళవారం వర్కింగ్ డే కావటం, అలాగే 14, 15, 16 పండగ దినాలు కావటంతో అత్యధిక శాతం ప్రేక్షకులు ఈ పండగ దినాలను ఎంచుకుంటారు. కాబట్టి ఆ ముందు రోజు 13వ తేదీ కేవలం ఈ సినిమాకి మాత్రమే కాదు, ఏవైతే సంక్రాంతి బరిలో ఉన్నాయో ఆ సినిమాలు అన్నిటికీ కూడా ఫుట్ ఫాల్స్ అనేవి చాలా తక్కువగా వచ్చాయి. అంటే ఏదైతే థియేటర్ ఆక్యుపెన్సీ ఉందో అది చాలా తక్కువగా నమోదైంది. అయినప్పటికీ ఉన్నంతలో అన్నిటికంటే మిన్నగా మనశంకర వరప్రసాద్ గారి ఆ సినిమాకి సంబంధించినటువంటి థియేటర్ ఆక్యుపెన్సీనే ఎక్కువగా ఉంది. సో ఈ రోజు చూస్తే నిన్నటి కంటే చాలా ఎక్కువగా ఆక్యుపెన్సీ రేటు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి. సో చూద్దాం ఓవరాల్ గా ఈ పండగ దినాల్లో మనశంకర వరప్రసాద్ గారు ఎలా ఆడియన్స్ ని తన దగ్గరికి రప్పించుకుంటారో, వాళ్ళని ఎలా అలరిస్తారు, వాళ్ళని ఆకట్టుకుంటారు అనేది లెట్ us wait and see.